అక్కా చెల్లెళ్ళ పానీపూరి ప్రయాణం. ఒక అందమైన పల్లెటూరిలో సీతమ్మ, గీతమ్మ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళ కుటుంబం చిన్న వ్యవసాయం మీద ఆధారపడి జీవించేది. కానీ మళ్ళీ కురిసిన వర్షాల వల్ల పంటలు పాడైపోయాయి. కుటుంబానికి ఆదాయం లేకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఒకరోజు గీతమ్మ, అక్క, మనం ఏదైనా కొత్తగా చేసుకోవాలి. ఊర్లో పనిచేస్తూ కాలం గడపడం కష్టమవుతుంది అని అన్నది. సీతమ్మ కూడా ఆలోచించి, మన ఊర్లో పానీపూరి తినే ఆడపిల్లలు, చిన్నపిల్లలు చాలామందే ఉంటారు. మనం పానీపూరి బండి పెట్టామంటే మంచి ఆదాయం వస్తుంది అని చెప్పింది. వారిద్దరూ కలిసి ఊరి దగ్గర మార్కెట్లో చిన్న బండి కొనుగోలు చేశారు. వాళ్ళు దగ్గరలోని ఊరిలో ప్రత్యేకమైన రుచుల కోసం పానీపూరి మసాలా, నీళ్లు తయారు చేయడం నేర్చుకున్నారు. గీతమ్మ పానీపూరి నీళ్లలో కొత్త రుచులను కలిపి కరివేపాకు రసం, పుదీనా రసం, లేబు రసం వంటి రుచులతో ప్రత్యేకత చూపించింది. సీతమ్మ బండిని అందంగా అలంకరించి పక్కనే వడలు, బజ్జీలు కూడా అమ్మడం మొదలుపెట్టింది. సాయంత్రం సమయానికి ఆ పల్లెటూరి ప్రధాన వీధిలో వారి పానీపూరి బండి పెట్టారు. మొదట వాళ్ళను కొందరు అవహేళన చేశారు. పల్లెటూరి వాళ్ళు పానీపూరి బండి పెడతారా అని. కానీ కొద్ది కాలానికి వారి రుచులు ఊరంతా ప్రసిద్ధి అయ్యాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వారి బండి దగ్గరికి వస్తూ ఉండేవారు. పానీపూరి తింటూ పక్కనే పుదీనా నీటితో ఉన్న చట్నీ, వడలు కూడా ఆస్వాదించేవారు. వారికి వచ్చిన ఆదాయంతో కుటుంబం మళ్ళీ ఆర్థికంగా బలపడింది. వారిద్దరూ తన కలలపై మరింతగా పనిచేసి ఆ బండి ద్వారా పెద్ద వ్యాపారానికి రూపం ఇచ్చారు. ఆ ఊరి సర్పంచ్ కూడా వారిని అభినందించి, మీరు మా ఊరికి గర్వకారణం అని చెప్పాడు. ఈ కథలోని నీతి, కష్టకాలంలో హీనంగా బాధపడకుండా కొత్త ఆలోచనలు ప్రయత్నిస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు. Subscribe, like. Thanks for watching.